హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. బెంగాలీ స్టైల్లో చపాతీతో, పూరితో, పరాటాతో, పులావ్ రైస్తో లేదా ప్లెయిన్ బాయిల్డ్ రైస్తో కూడా అదిరిపోయే ఫిష్ కర్రీ. ఈ విధంగా వెరైటీగా ఒకసారి స్పెషల్ బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. మిక్సీ జార్లో గుప్పెడంత జీడిపప్పు పలుకులను, 5-6 బాదాం పలుకులను వేసుకోండి. వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి. మిక్సీ జార్లో మళ్ళీ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్న 1/2 kg ఫిష్ పీసెస్ మీద 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1/4 కప్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉప్పు, పసుపు అప్లై చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోండి. ఫిష్ పీసెస్ 1 సైడ్ బాగా ఫ్రై అయ్యాక రెండో వైపుకు కూడా తిప్పుకోండి. 2 వైపులు కూడా ఫిష్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫిష్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా మనం మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. ఆనియన్ పేస్ట్లో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్లో నుండి పచ్చివాసన పోయి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిరపకాయలను పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోండి. 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు కూడా ఆనియన్ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకొని పసుపులో నుండి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. పసుపులో నుండి కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేయించిన జీలకర్ర పౌడర్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేయించిన ధనియా పౌడర్ని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారాన్ని మీరు తినే స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేయండి. మసాలాలన్నీ కూడా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుండి కూడా పచ్చివాసన అంతా పోయేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. 5 మినిట్స్ వరకు మసాలాలన్నిటినీ కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక 1/2 కప్పు వరకు పెరుగును బాగా బీట్ చేసుకుని వేసుకోండి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్నది వేసుకోండి. పెరుగు కూడా పచ్చివాసన అంతా పోయి బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. పెరుగులో నుండి కూడా పచ్చివాసన అంతా పోయి మనం చేసిన గ్రేవీలో నుండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేక దీంట్లో కొద్దిగా వాటర్ని వేయండి. వాటర్లో గ్రేవీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. వాటర్ ఈ విధంగా బాయిల్ అయి బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా ఆకులను చాప్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా బాగా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. 5 to 10 మినిట్స్ ఫ్రై అయ్యి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేక ముందుగా మనం తయారు చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ని కూడా వేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్లో నుండి కూడా పచ్చివాసన అంతా పోయేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. జీడిపప్పు పేస్ట్ వేసాక కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుకుంటుంది.
జీడిపప్పు బాదం పప్పు పేస్ట్లో నుండి పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఫిష్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయండి, కాబట్టి ఒక సైడ్ కొద్దిగా ఉడికాక మరోవైపుకు నెమ్మదిగా ఫిష్ పీసెస్ని తిప్పుకోండి. రెండు వైపులు కూడా ఫిష్ పీసెస్ని బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫిష్ పీసెస్ని ఉడకనివ్వండి. లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు ఫిష్ పీసెస్ని ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా ఎప్పుడైతే గ్రేవీలో నుండి ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు మన యమ్మీ డెలిషియస్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 10 to 15 మినిట్స్లోనే అదిరిపోయే ఈజీ అండ్ టేస్టీ ఫిష్ కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసుకునే ఫిష్ కర్రీ కన్నా ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా బెంగాలీ స్టైల్లో నోరూరిస్తూ అదిరిపోయే ఈ ఫిష్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ టేస్టీ డెలిషియస్ రెసిపీస్ని చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ పక్కనున్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అప్పుడే మన రెసిపీ వీడియోస్ పోస్ట్ చేయగానే మీ వరకు వస్తాయండి. మీలో ఎంతమందికి ఈ ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి.